మొన్న ఎల్లో కలర్ వాటర్ మిలన్ తీసుకున్నానని చెప్పాను కదా, అది చూసారు అంత చిన్నగా ఉందో. మహా ఉంటే ఒక కేజీన్నర ఉంటుంది. ఇది 100 రూపీస్ పడింది. పడిందని తీసుకున్నాను, ఎందుకంటే ఇష్టపడే తీసుకున్నాను కదా నేను. 100 రూపీస్ పడుతుంది అని తెలిసి కూడా, ఎందుకంటే మా బాబు కావాలని అడిగాడు. సరే, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త కొత్త టేస్టులు చేస్తే వాళ్ళకు కూడా తినాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. తను అడిగాడు కాబట్టి ఖచ్చితంగా తింటాడు. అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. దీన్ని కట్ చేస్తున్నాను, లోపల ఎట్లా ఉంది, స్వీట్గా ఉందా, అది కట్ చేసేటప్పుడు హార్డ్గా ఉందా, ఎట్లా ఉందని ఒకసారి నేను వీడియో అయితే చూపిస్తాను. ఇంకా ఇంతకీ పక్కన ఏం చేస్తున్నానంటే, నేను తందూరి కబాబ్ ఆర్డర్ పెట్టాను కదా మొన్న నైట్, అవి పిల్లల కోసం తీసి పక్కన పెట్టాను కదా, వాటిని వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి లైట్గా రోస్ట్ చేసి పెడుతున్నాను అనమాట. అట్లాగే తింటే కొంచెం తందూరి అంటే లోపల మసాలా పట్టదు, కొంచెం చప్పగా ఉంటుంది కదా. నేను కొంచెం ఆయిల్ వేసి అలా ఫ్రై చేస్తే కొంచెం లోపల ఏదైనా పచ్చిపచ్చిగా ఉన్నా కూడా కుక్ అవుతుందని చెప్పేసి అట్లా చేస్తున్నాను. ఇలాగ వాటర్ మిలన్ కట్ చేస్తే అది ఎట్లా ఉందంటే, కట్ చేయడానికి చాలా సాఫ్ట్గా ఉంది. ఈ పల్ప్ అంతా కూడా విడిపోతుంది అనమాట. మామూలుగా మన గ్రీన్ వాటర్ మిలన్లో ఉన్నంత టైట్గా లేదు పల్ప్, కానీ చూడటానికి మాత్రం టేస్ట్ మాత్రం తీయగానే ఉంది. మా అమ్మాయికి కూడా ఫస్ట్ నుంచి వాటర్ మిలన్ తింటుంది. మా వాడు అడిగాడు కాబట్టి తింటాడు. ఈరోజు హాఫ్ డేస్ నడుస్తున్నాయి కదా, ఈరోజు స్నాక్ బాక్స్కి స్నాక్స్లో వాటర్ మిలన్ పెట్టనా అని అడిగితే పెట్టు అని అన్నాడు. వాటర్ మిలనే పెట్టాను. ఎందుకంటే వాళ్ళు కమిట్ అయితే ఖచ్చితంగా చేస్తారండి పిల్లలు.